స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం చింత చచ్చిన పులుపు చావలేదు అనే సామెత ఒకటి. అలాగే ప్రభుత్వం దిగిపోయి ఏడాది దగ్గర కావస్తున్న వాళ్ళలో ఉండేటువంటి ఉక్రోషం ఆక్రోశం అమరావతి రాజధాని మీద చేసిన తప్పులు ఏమీ చేయలేదు అన్నట్టుగా నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లు ఆయన పార్టీ అధినేత చెప్పడం జరిగింది. నిజానికి అప్పుడే ఈ ప్రజలు మూడు రాజులు అన్నదాన్ని వ్యతిరేకించారు అనేది గత ఎన్నికల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజల తీర్పులు చెప్పడం జరిగింది. ఏంటి రాజధాని ఎందుకు అవసరం లేదు, అమరావతికి అంత అక్కర్లేదు, అదే అంత మునుపు టెరంలో నువ్వు 32,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ఉన్నా కూడా బాగానే ఉంటుందని చెప్పిన వాడివి. తర్వాత నువ్వు అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు ఆడబెట్టుకున్నావు. తర్వాత ఏది ఎక్కడ ఏ ప్రాంతం అభివృద్ధి చెందకపోగా అన్ని రకాలుగాను ఈ ప్రజల్ని ఇబ్బంది పాలు చేయడం జరిగింది. ఓన్లీ బటన్ నొక్కడం అనేటువంటి అంశం తప్ప. ఆ బటన్ నొక్కితే ఎవరికి వెళ్ళిందో ఏంటో కూడా తెలియని పరిస్థితి. నో ట్రాన్స్పరెంట్ ఎట్ ఆల్. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అమరావతి అనేటువంటిది అవసరం లేదని, ఇలా గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర అయితే సరిపోతుందని, 700 500 600 ఎకరాలు అయితే సరిపోతుందని చెప్పడం జరిగింది. రాజకీయాలు తెలిసిన వాడికి రాజకీయం చేస్తే బాగుంటుంది, వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాదు లాంటి మహానగరంలోనే అన్నీ ఒక చోట లేవండి. ఒక సెక్రటేరియట్ ఒక చోట ఉంది, పరిపాలనా భవనం బూర్గుల రామకృష్ణారావు ఇంకో చోట ఉంటుంది. అలాగే డిఫరెంట్ ఆఫీసెస్ చాలా ఏరియాలో, అలా ఎర్రమంజిల నుండి ఇటు కొన్ని లకడీకా పూలు అనుకోండి అవన్నమాట. అంచేత అలా ఆ నగరము విస్తరించినప్పటికీ కూడా అలా ఆయా ప్రాంతాలన్నింటిలోనూ పెట్టుకోవడం జరిగింది అన్నమాట, ఒక్కచోటే పెట్టడం కుదరక. ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క ఊహ ఏమంటే అన్నీ ఒకచోట అందుబాటులో ఉండేలాగా ఒక ప్రణాళికబద్ధంగా ఆయన ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది తేడా, గమనించాల్సినటువంటి తేడా ఇదేనమాట. ఎందుకు ఇప్పుడు హైదరాబాద్లో ఉందనుకోండి, ఎర్రమంజిల్లో అంత రోడ్లు భవనాల శాఖ అవన్నీ ఏవో ఉంటాయి. అటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఎక్కడో లకడీకాపూల్లో ఉంటాయి. పరిపాలన శాఖకు సంబంధించినవన్నీ బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఉంటాయి. సెక్రటేరియట్ ఒకచోట ఉంటుంది. అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి ఆఫీసులు వివిధ ప్రాంతాల్లో ఉండడం జరిగింది. అలా కాకుండా ఒకే చోట ఉండాలి అనేటువంటిది అనమాట. అయినా ఇది అసలు ప్లాన్ అయితే ఇది ఇవన్నీ ఒక చోట రావడం కోసం, అందుకోసమే 32,000 ఎకరాలని కలెక్ట్ చేసి దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే డెవలప్మెంట్కి సంబంధించి ఇంకా ఇతరత్ర ఆదాయ వనరులకి సమకూరడానికి అక్కడ అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి కూడా వస్తుంది. ఇప్పటికీ కూడా ఆయన నోటెంపట అమరావతి రాజధానిగా అవసరం లేదు అనే మాట ఇంకొక 4 ఏళ్ల తర్వాత ఎన్నికలకి వెళ్ళే వ్యక్తే కూడా అంత ధైర్యంగా అలా మాట్లాడుతున్నాడంటే ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు, ప్రజలు చీకొట్టారు, ప్రజలు చేత్కరించుకున్నారు. అయినా ఆయన చేసిన ఆయన్ని ఎక్కడా లేదండి. మన భారతదేశ జనాభాలో మొత్తం భారతదేశంలో మనకి 72% మనకి హిందువులు ఉండడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ని గూగుల్లో చెక్ చేస్తే 76% హిందువులు ఉన్నారు. 76% హిందువులు ఉన్నారంటే ఇంకెంతమంది ఉండి వేరే వాళ్ళు ఉన్నది? ఇతరితర మైనారిటీలు అనుకోండి, వాళ్ళ ఎంతమంది ఉంటారు? 76 24% అన్నమాట, 24%. 24% ఉన్న ఆయన ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే వేరే వర్గాల వాళ్ళు ఓట్లు లేకుండా ఆయన నెగ్గగలడా? నెగ్గలేడు కదా. అందుకే ఆ ప్రాంతం అభివృద్ధి అవ్వకుండా పోయినప్పటికీ కానీ, ఆ ప్రాంతాన్ని నాశనం చేసినప్పటికీ కానీ, ఆ ప్రాంతంలో, ఆ గుంటూరు అమరావతి ప్రాంతంలో
ఆ రాజకీయ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఇది గమనించాల్సినటువంటి అంశం. అయినా ధైర్యంగా గంభీరంగా ఇంకా అమరావతి అన్ని వేల ఎకరాలు అవసరం లేదు అనేటువంటి మాట నిన్నటికి నిన్న ఆయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో 2.5 గంటల ప్రెస్ మీట్ అనాలో లేదా రికార్డింగ్ చేసినటువంటిది లైవ్ మామూలుగా రిలీజ్ చేస్తున్నారు తెలియదు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఏమీ పెద్దగా లేదు. ఒకసారి ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు పెట్టారు, ఒకే ఒక రోజు ఓడిపోయిన రోజున పెట్టారు. తర్వాత ఇవన్నీ మామూలుగా ఇంటర్నల్ ప్రెస్ మీట్స్, అంటే ఇంట్లో ఉండి ఒక రూమ్లో ఉండి షూట్ చేసి దాన్ని ప్రెస్ మీట్గా బయటకు పెట్టడం అన్నమాట. ఎందుకంటే ఆయన అందరినీ పిలవరు కాబట్టి ప్రెస్కి. జనరల్గా ప్రెస్ అనేటువంటిది అన్ని రకాలైన ఛానల్స్ కవర్ చేస్తూ ఉంటాయి. అదే కొంచెం చాలా పెద్ద విషయం అయితే జాతీయ ఛానల్స్ కూడా కవర్ చేస్తూ ఉంటాయి. సో అమరావతి మీద ఈ రోజుకి విషం కక్కడం జరుగుతోంది అనేటువంటిది నిన్నటి మాట్లాడిన దానికి ఉదాహరణ ఇదే. నేను ఇవాళ మాట్లాడాలనుకున్న అంశం.